నంబర్ 1, మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసే హైడ్రోక్లోరిక్ యాసిడ్ కొన్ని రకాలైన మెటల్స్ని కూడా కరిగించగలదు. ఈ యాసిడ్ ఎంత స్ట్రాంగ్ అంటే ఒకవేళ మనం బ్లేడ్ మింగినట్లయితే ఆ బ్లేడ్ను కూడా కరిగించగలదు. నంబర్ 2, మనిషి బ్రెయిన్ ఒక చిన్న బల్బును వెలిగించేంత విద్యుత్ను జనరేట్ చేస్తుందట. నంబర్ 3, స్టీల్ చాలా స్ట్రాంగ్ మెటల్, కానీ మన బోన్స్ ఆ స్టీల్ కన్నా 5 టైమ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది వినగానే మరి ఎముకలు ఎలా విరుగుతాయి అనే సందేహం మీకు రావచ్చు. దీనికి కారణం ఏంటంటే స్టీల్‌కి ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల దాన్ని బెండ్ చేసినప్పుడు బెండ్ అవుతుంది కానీ విరగదు. కానీ మనిషి ఎముక ఈ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల విరిగిపోతుంది. నంబర్ 4, మన జీవిత కాలంలో దాదాపు 300 కోట్ల సార్లు మన గుండె కొట్టుకుంటుందట. నంబర్ 5, దొంగలని, నేరస్తుల్ని పట్టుకోవడానికి ఫింగర్ ప్రింట్స్ ఉపయోగిస్తారని మనకు తెలుసు. దీనికి కారణం ఒక వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ మరో వ్యక్తి ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ అవ్వవు కాబట్టి. కానీ మన నాలుక కూడా అంతే ప్రత్యేకమైందని మీకు తెలుసా? ప్రతి వ్యక్తి నాలుక ఆకారం, నిర్మాణం వేరువేరుగా ఉంటాయట. నంబర్ 6, పెద్దవాళ్ళలో కన్నా చిన్నపిల్లల్లో ఎముకల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పుట్టినప్పుడు చిన్నపిల్లల్లో 270 ఎముకలు ఉంటాయి. కానీ వారు పెరుగుతూ ఉన్నప్పుడు కొన్ని ఎముకలు కలిసిపోయి చివరికి 206 అవుతాయి. నంబర్ 8, మన ముక్కు ఒక అత్యంత శక్తివంతమైన సెన్సరీ ఆర్గాన్. ఇది 50,000 రకాల వాసనలను గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో మళ్ళీ గుర్తించగలదట. నంబర్ 9, ప్రతి నిమిషానికి 50,000 డెడ్ సెల్స్ మన చర్మం నుండి రాలిపోతాయట. అంటే రోజుకు దాదాపు 7 కోట్ల కణాలు. ఈ విధంగా మన చర్మం 28 రోజులకు ఒకసారి పూర్తిగా రీజనరేట్ అవుతుంది. అంటే నెల రోజులకు ఒక కొత్త చర్మాన్ని పొందుతున్నాం అన్నమాట. నంబర్ 10, మన కనురెప్పలు నిమిషానికి 15-20 సార్లు బ్లింక్ చేస్తామట. ఇలా 1 ఇయర్‌లో 10 to 12 మిలియన్ సార్లు మన కళ్ళను బ్లింక్ చేస్తామట.